ప్రైజ్ ద లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా గ్రంథము 60:22. 34వ శిఖరము. శారీరకముగాను మానసికముగాను మనమెంత బలహీనులము, దరిద్రులమైనను సరే, ఆత్మీయముగా మనము బలవంతులము కాగలము. దేవుడు బుద్ధిహీనులను సైతం వాడుకొనగలడు. ఆయన గద్దించి శిక్షించినను బుద్ధిహీనులమైన మనలను ఆయన వాడుకొనును. దేవుడు ఎల్లప్పుడూ విద్యావంతులను గొప్పవారిని ఉపయోగించుకొనడు, కానీ తరచుగా బలహీనులను బుద్ధిహీనులను కూడా గొప్ప కార్యములు చేయుటకై వాడుకొనును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:31. తృణీకరింపబడిన పాత్ర ద్వారానే లోకము నాయన తలక్రిందులు చేయును. అనేక సంవత్సరాలకు పూర్వము ఉత్తర భారతదేశంలో ఒక స్థలమందు మేము ఒక కూటము జరిపించి ఉంటిమి. ఆ ప్రక్కలోనే ఉన్న బాలికల వసతి గృహం నుండి బాలికలు కూటమునకు హాజరగుచుండిరి. కూటములు 5-6 గంటల వరకు జరుగును కనుక చిన్న బాలికలు అంతసేపు కూర్చుండలేరని నేను ఆ వసతి గృహ అధికారినితో చెప్పగా, ఆమె అట్టివారినందరినీ కూటముల నుండి బయటకు పంపివేసెను. కూటమైపోయిన తరువాత శ్రీమతి లాలాను ఆ వృద్ధ స్త్రీ నాతో కొద్ది నిమిషముల సమయం నాకివ్వండి, నేను కొన్ని మాటలు చెప్పగోర్చున్నాను. నేను పాఠశాల ప్రధానోపాధ్యాయునిని. వసతి గృహంలో పరిస్థితులన్నీ సరిగా నున్నవో లేవో చూచుటకు కొద్ది నిమిషములు నేను దాని చుట్టూ తిరిగి తిని. అయితే నాకు ఆశ్చర్యం కలిగించిన సంగతి ఏమనగా, 13-14 సంవత్సరాల వయసు కలిగిన చిన్న బాలికలందరూ ఒకచోట మోకరించి కన్నీటితో ఒకరి తర్వాతనొకరు, ప్రభువా, నేను ఘోర పాపిని, నన్ను క్షమించమని ప్రార్థించుచుండిరి. వారు ఏడ్చుటకు కారణమేమని నేను అడిగినప్పుడు, వారు మా పాపమును గూర్చి అని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అది చూచిన తరువాత సహోదరి లాల్ తాను ఆ కూటమునకు వచ్చి ప్రభుతో, ప్రభువా, నేను ఒక ప్రధాన ఉపాధ్యాయుని, పట్టభద్రురాలను అయినను నేను ఇంకను తిరిగి జన్మించలేదు. ఈ చిన్న బాలికలు నాకంటే ఎంతో శ్రేష్ఠులు, నేను కూడా తిరిగి జన్మించి కోరుచున్నాను అని ఆమె కూడా తిరిగి జన్మించి కూటములో సాక్ష్యం ఇవ్వగా, ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ ఒకరి తర్వాత ఒకరు తిరిగి జన్మించిరి. ఇదంతా చిన్న బిడ్డల యొక్క సామాన్యమైన విశ్వాసముతో ఆరంభమాయెను. అదే దేవుడిచ్చిన వాగ్దానము. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును. యెషయా గ్రంథము 60:22. ఇది ఒక అద్భుతమైన పర్వత శిఖరము. ఈ దినధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.